అదొక దేశం. ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఓ రోజు మంత్రిని పిలిచినాడు. మంత్రి, చిత్తం మహాప్రభు, మన దేశంలోనికి సంచరించి ఒక 5 మంది బుద్ధిహీనులను ఎన్నుకోనరా. ఇంకోసారి చెప్పండి. 5 మంది బుద్ధిహీనులను ఎక్కడున్నారబ్బా అని బయటికి వెళ్ళాడు. అలా బయటికి వెళ్తా ఉంటే ఒకళ్ళు గుర్రం మీద బ్యాక్ ప్యాక్ వేసుకొని వస్తున్నాడు. ఏంటి బాబు గుర్రం మీద వస్తున్నావు అంటే దిగేసి, బాగున్నారంటే బాగున్నాను మాటలు పెట్టాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత అడిగాడు, ఏంటి గుర్రం మీదేనంటే నాదేనండి అని. మరి గుర్రం ఎక్క ల్యాప్టాప్ నువ్వే మోసుకుని ఉన్నావు ఏంటంటే, గుర్రానికి బరువు అవుతుంది కదండి, నేను ఇప్పుడు ఎక్కువ బరువు అయిపోయాను. మంత్రి అన్నాడు, కరెక్ట్, మంచి పనివాడు నువ్వు, మళ్ళీ సూట్ అవుతావు మా రాజుగారికి, ఎంత బుద్ధిహీనుడు ఎవరు లేరు, ఒక 1000 రూపాయలు ఇస్తే మా రాజుగారి దగ్గరికి వస్తావా? వచ్చేస్తానండి అన్నాడు. ఇంకా కొద్ది దూరం పోయాడు. అప్పటికే సాయంకాలం అయిపోయింది, వీధి లైట్లు పడ్డాయి. వీధి లైట్ కింద ఒక ఆయన ఏదో తారసపడి ఎతుకుతా ఉన్నాడు. ఏంటి బాబు ఇక్కడ ఎతుకుతున్నావు అంటే, నా కారు తాళాలు పోగొట్టుకేయలేదండి. ఎక్కడ పోగొట్టావంటే, అక్కడ చీకట్లో పోగొట్టానండి. మరి ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే, లైట్ ఉండేది ఇక్కడే కదండి, అందుకే ఇక్కడ ఎతుకుతున్నానండి అన్నాడు. నువ్వు కూడా మంచి పనివాడే, మా రాజుకు సరిపోతావు, 1000 రూపాయలు ఇస్తాం, మా రాజు దగ్గరికి వస్తా. వచ్చేస్తానండి అన్నాడు. ఇంకా కొద్దిగా దూరం పోయాడు. ఇంకొక ఆయన చాలా యావరేజ్ 40 yearsలో ఉండి బాగా పరగలు పత్తిస్తూ వస్తున్నాడు. ఏంటి పరిగెత్తి వస్తున్నావు? ఈ సమయంలో ఏంటంటే, ఏం లేదంటే, నేను నా భార్య ఇంట్లో పోట్లాడుతుంటే మా భార్య అనేది గట్టిగా మాట్లాడదు, బయట వాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పింది. కనుక మేము పోట్లాడదు, బయట వాళ్ళకి వినిపిస్తుందో లేదో తెలుసుకుందామని వచ్చాను, మీకేమని వినిపించిందండి అని. నువ్వు కూడా మంచి పనురా, ఒక 1000 రూపాయలు ఇస్తే మా రాజుగారి దగ్గరికి వస్తావా అని. వచ్చేస్తానండి అన్నాడు. ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత ఇద్దరు యవనస్తులు బాగా పోట్లాడుకుంటున్నారు. రక్తగాయాలు అవుతున్నాయి. ఈ మంత్రుండి, ఆపండి మీ పోట్లాట. ఏంటి రక్తగాయాలు అని అంటే, ఏం లేదండి, వాడి సింహం వచ్చి నాకు గొర్రెలు తినిందంట, మేకలు తినిందంట. నీకు సింహం ఎక్కడి నుండి వచ్చిందిరా అని అడిగి, కల్లో వచ్చిందండి. నీకు మేకలు ఎక్కడి నుండి వచ్చారా? కల్లో వచ్చిందండి. మీరు కూడా మంచి పనులే, మా రాజుగారి దగ్గరికి వస్తారా, 1000 రూపాయలు ఇస్తానంటే, సరే వస్తామన్నాడు. 5 మంది అయ్యారు. వీళ్ళంతా బుద్ధిహీనులు. ఇప్పుడు వీళ్ళందరినీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎవరు 5 మంది బుద్ధిహీనులు? మీరేమనుకోకపోతే నేనే చెప్తా. నేనే, మీరే, మనమే. ఎట్లా అని అంటారేమో. అన్నీ నేను చెప్పను, టైంని బట్టి మొదటిదో రెండవదో చెప్పడానికి ట్రై చేస్తా. మొదటిది, గుర్రం మీద పోతున్నవాడు బ్యాక్ ప్యాక్, తర్వాత ఇంకా బట్టలు గిట్టలు అన్నీ సంచి తానే మోసుకొని పోతున్నాడు. ఎందుకు మోసుకెళ్తారంటే, గుర్రానికి బరువు అవుతుంది కదండి. నేనే ఇప్పుడు బరువు అయిపోయాను, మళ్ళీ నా లగేజ్ ఎందుకు, దానికని నేనే మోసుకున్నానండి. నువ్వు మోసుకున్నా కూడా అది గుర్రానికే బరువుగా. ప్రభు ఏం చెప్పాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటే, అయ్యో ప్రభుకు బరువు అయిపోతుంది, కనీసం నాది నేనన్నా మోసుకుంటా అని దేవుని మీద దయ చూపినట్లు ఫీల్ అయ్యే కొంతమంది సెల్ఫ్ పిటీ పీపుల్ ఉన్నారు. బుద్ధిమంతుల, బుద్ధిహీనుల. యేసు ప్రభువును మనం ఎరిగి రక్షించబడిన తర్వాత, ఆ రక్షణ రథాల మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు మీద భారం వేయాలి కదా. మీ చింత యావత్తు నా మీద ఏంటి అని ఆయన అంటుంటే, మనం ఇంకా ప్రభువుకు భారం అవుతుందేమో అన్నట్టుగా జీవిస్తూ ఉన్నాం. వాక్యం వినడం ఒకవైపు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించడం ఇంకొక వైపు.